హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీ ఎంసెట్ 2024కి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి, అలాగే రిపోర్టింగ్ అట్ ద కాలేజీకి సంబంధించి అయితే డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మళ్ళీ రివైజ్డ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో అది ఏంటనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టి ప్రతి వీడియో మీకు ఇది నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో రేపటి నుంచి అయితే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. రేపు ఎల్లుండ అంటే 1వ తారీఖు 2వ తారీఖు 2 రోజులు మాత్రమే ఇచ్చారన్నమాట. రిపోర్టింగ్ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సింది వచ్చేసి ఫైనల్ ఫేజ్ తర్వాతే కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందని అయితే ఉంటుందని మార్నింగ్ పేపర్లో కూడా వేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మీకైతే నోటిఫికేషన్లో కూడా ఇచ్చారన్నమాట. అలాగే హ్యాండ్ ఓవర్ a set of xerox copies of the certificates and original transfer certificate at the allotted college. సో ఎవరైతే సీట్ వచ్చిందో ఫైనల్ పేజ్ వరకు సీట్స్ అయితే అలాట్మెంట్ ఆర్డర్ అయితే రావడం అయితే జరుగుతుంది కదా, సీట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో వచ్చిన తర్వాత ఫైనల్ పేజ్లో మీరు సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుందని అయితే చెప్తారన్నమాట. అలాగే టీసీ ఏదైతే ఉందో అది కూడా హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సో ఏమేమి సర్టిఫికేట్స్ మీరు జాయినింగ్ రోజున వెళ్ళేటప్పుడు ఇవ్వాలి అని నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.